హలో అండి అందరికీ. ఇవాళనైతే బెండకాయ చారు రెసిపీ చూసేయండి, చాలా బాగుంటుందండి. ఈ ప్రాసెస్లో చేస్తే చాలా సింపుల్ అండి. ఒక్కసారి అయితే ట్రై చేయండి తప్పకుండా ఈ రెసిపీని. కారం వేయకుండా ఓన్లీ పచ్చికారం వేసుకొని అయితే చేసుకోవాలి. ఇలా చేసుకుంటే సూపర్గా ఉంటుందండి. తప్పకుండా మాత్రం వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా స్టవ్ పై గిన్నె పెట్టుకొని ఆయిల్ పోసుకొని పోపు దినుసులు వేసుకోండి. కొన్ని మెంతులు వేసుకోండి. మెంతులు కూడా వేసుకున్న తర్వాత 4-5 వెల్లుల్లి రెబ్బలు అయితే వేసుకోవాలి. ఇవి వేసుకున్నాక ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలను అయితే కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలకు ఇంకా పచ్చిమిరపకాయలు అయితే వేసుకోవాలి. ఇంకా కరివేపాకు అయితే వేసుకున్నాను. ఇవన్నీ అయితే ఫ్రై చేసుకోవాలండి. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. లో ఆర్ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. చింతపులుసు కర్రీలు ఎప్పుడైనా స్టీల్ వాటిలోనే చేసుకోవాలండి. అల్యూమినియం పాత్రలలో అయితే అస్సలు చేసుకోకూడదు, పులుపు అంతా తినేస్తుంది. మీరు గమనించండి. కావాలంటే చూడండి. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అయితే వేగిపోయాయి. ఇవి వేగిపోయిన తర్వాత ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. ఇది కూడా వేసుకున్న తర్వాత పసుపు అయితే యాడ్ చేసుకోవాలి. ఇవి రెండు వేసుకున్న తర్వాత కలుపుకోవాలి. కలుపుకొని ముందుగా మనం కట్ చేసుకున్న బెండకాయ ముక్కలను అయితే వేసేసుకోవాలి. బెండకాయ ముక్కలను కూడా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. ఒక 5 మినిట్స్ అయితే మగ్గించుకోవాలి మూత పెట్టుకొని. బెండకాయ ముక్కలు కూడా మగ్గిన తర్వాత టమాటాలు అయితే వేసుకోవాలి. నేనైతే ఒక టమాటా అయితే తీసుకున్నాను. టమాటా కూడా మగ్గించుకోవాలి. ఒక 5 మినిట్స్ అయితే మూత పెట్టి టమాటాలు కూడా మగ్గిన తర్వాత ఇప్పుడైతే చింతపండు రసం అయితే తీసుకోవాలండి. చిక్కగా పిండుకున్న చింతపండు రసం అయితే తీసుకోవాలి. చింతపండు రసాన్ని కూడా అందులో పోసుకోవాలి. బాగా అయితే పోసుకోకూడదండి. పులుసు అనేది చిక్కబడిపోతుంది, బాగోదు. చింతపులుసు పోసుకున్న తర్వాత ఇప్పుడైతే కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి అయితే కలుపుకోవాలి. నేనైతే పచ్చిమిరపకాయలతో చేశానండి. ఇందులో అయితే కారం అసలు యాడ్ చేయడం లేదు. ఇప్పుడు రుచికి సరిపడినంత సాల్ట్ అయితే తీసుకోవాలి. సాల్ట్ తీసుకున్న తర్వాత మనం పచ్చికారం వేయలేదు కదా, పులుపు పోవడానికి అడ్జస్ట్ అవ్వడానికి కొంచెం బెల్లం ముక్కను అయితే తీసుకున్నాను. సాల్ట్ బెల్లం ముక్క వేసుకున్న తర్వాత కూడా ఒకసారి అయితే కలుపుకోవాలి. కలుపుకొని మీడియం ఫ్లేమ్లో ఒక పొంగు వచ్చేంత వరకు అయితే బెండకాయ పులుసును అయితే మరిగించుకోవాలి. చాలాసేపు అయితే మరిగించుకోకూడదు. పులుసు అనేది చిక్కబడిపోతుంది. చిక్కబడితే బెండకాయ పులుసు అనేది అంత టేస్టీగా ఉండదు అన్నట్టు. అందుకే ఒక్క పొంగు వచ్చే వరకు అయితే మరిగించుకోవాలి. అంతే. చివరగా ధనియా పౌడర్ వేసేసి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అండి. మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవాలి. అంతే అండి. ఎంతో రుచికరమైన బెండకాయ పులుసు కర్రీ అయితే రెడీ. ప్లీజ్ అండి, వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.